వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా తినొచ్చన్న నానుడికి అచ్చు గుద్దినట్టు సరిపోయే సందర్భం ఏపీలో జరిగింది. జగన్ అస్మదీయ సంస్థగా ముద్రపడ్డ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో మొత్తం టెండర్లు దక్కించుకున్న సంస్థ 5 ఏళ్లు ఇంధన శాఖలో పెత్తనం చెలాయించింది. ప్రభుత్వం మారితే షిరిడి సాయి అక్రమాలకు తెర పడుతుందనుకుంటే నేటికి ఆ సంస్థదే ఆధిపత్యం. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ ప్రభుత్వంలో కూడా ఆ సంస్థ అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం కనిపించడం లేదు అనిపిస్తోంది. రిపీట్ ఆర్డర్ల పేరుతో అధికారులు మళ్లీ అదే సంస్థకు పనులు కట్టబెట్టారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థకే తిరిగి పనులు ఇవ్వడం వెనుక ఉద్దేశం అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎవరిదైనా పెత్తనం చెలాయిస్తున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కూటమి ప్రభుత్వంలోనూ సత్తా చాటుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధన శాఖలో పాలన సాగింది అన్నది కాదనలేని సత్యం. డిస్కంలకు సీఎండీల నియామకం నుంచి అన్ని పనులు ఆ సంస్థ కనుసన్నల్లోనే నడిచాయి అన్న ఆరోపణలు దుమారం రేపాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరా నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వరకు అన్ని పనులు గత ప్రభుత్వం ఆ సంస్థకే కట్టబెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వాటి అనుబంధ వ్యవసాయ పరికరాల కొనుగోలు టెండర్లను సదరు సంస్థకు అప్పగించడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్లకు అవసరమైన అనుబంధ పరికరాల సరఫరా పనులను షిరిడి సాయి సంస్థకు టెండర్లు మార్చి కట్టబెట్టారు అన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సంస్థకు 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను అడ్డగోలుగా కట్టబెట్టారు. విద్యుత్ తీగల నుంచి మోటార్కు నేరుగా కనెక్షన్ ఉండడంతో పాటు ప్రమాదాలు తగ్గించడానికి భద్రతాపరంగా మీటర్ బాక్స్, సర్వీస్ లైన్, కెపాసిటర్లు అందించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. 6,756.36 కోట్ల అంచనాతో డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించాయి. ఆ మేరకు నిర్వహించిన టెండర్లలో 6,480.21 కోట్లకు షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ పనులు దక్కించుకుంది. టెండర్ ధర కంటే 4.08% తక్కువ ధరకు టెండర్ కోట్ చేసిన సదరు సంస్థకు పనులు దక్కాయి. పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. అనంతరం టెండర్లో నిర్దేశించిన ధర కొలమానం కాదని టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. మార్కెట్ ధరల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రద్దయిన టెండర్ అనంతరం 5,692.35 కోట్ల అంచనాతో డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించాయి. 2022 అక్టోబర్ 1న దానిని ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటిసారి కంటే సవరించిన దానిలో టెండర్ల ధరను 15.75% తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1,622.64 కోట్లు పోను 4,069.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా టెండర్లు రూపొందించారు. దానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2 ప్రతిపాదనలు పరిశీలిస్తే 1,064.01 కోట్లు వ్యయం తగ్గాల్సి ఉంది. గుత్తేదారికి పనులు కేటాయించే సమయంలో ప్రభుత్వం 22.70% అధిక మొత్తానికి పనులు కేటాయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల అమరిక, 93 నెలల నిర్వహణ కాంట్రాక్టు పనులను షిరిడి సాయి సంస్థ 6,88,803 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఫలితంగా ప్రజలపై 1,19,568 కోట్ల భారం అదనంగా పడినట్లయింది. స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్కు 35,000 ఖర్చు చేయాలని తొలుత భావించినా కొత్త అంచనాల ప్రకారం మీటర్కు 6,000, అనుబంధ పరికరాలైన కెపాసిటర్, బాక్స్ వంటి వాటి కోసం 14,455 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు గతంలో ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 18.58 లక్షల స్మార్ట్ మీటర్లకు 3,801.74 కోట్లు సరిపోతాయి. కేంద్రం గ్రాంట్ పోను రాష్ట్రం 2,179.10 కోట్లు భరిస్తే సరిపోతుంది. షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టిన టెండర్లతో 3,086.29 కోట్లు అదనంగా భారం పడుతోంది. పంజాబ్ వంటి రాష్ట్రంతో పోలిస్తే ఈ మొత్తం రెట్టింపు ధరగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు అవసరమైన పరికరాల కోసం 679 కోట్లు చెల్లించారు. ఆ పరికరాలు ఇప్పటికీ వృధాగా పడి ఉన్నాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోని మదనపల్లి, పీలేరు, అనంతపురం జిల్లాలోని పలుచోట్ల గోదాముల్లో మీటర్లు, పరికరాలు వృధాగా పడి ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ పథకం కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి అన్న లక్ష్యంతో 16, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి అధిక ధరలకు కొనుగోలు చేసి కాంట్రాక్టు సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చారు అన్న అభియోగాలు ఉన్నాయి. ఏపీలో కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు సమానమైన ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణలో 64,000కు డిస్కంలు కొనుగోలు చేశాయి. ఏపీలో 1.4 లక్షలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం కొనుగోలు చేసిన 20,000 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటికీ గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఆగడాలకు కూటమి సర్కార్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేసింది. అదంతా వృధా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అయిన వారికి లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దాదాపు 9 నెలలుగా ఆగిపోయింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని శాసించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు ఇది శరాఘాతమే. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18,58,000 వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. 2% అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించింది అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. రైతు సంఘాల వ్యతిరేకతను పట్టించుకోలేదు. చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైంది అంటూ వైసీపీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చెబుతున్న దాంట్లో నిజం లేదని, పైగా ప్రజాధనం వృధా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్తో ఆర్థిక శాఖ చేయించిన అధ్యయనంలో తేలింది. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్కు అవకాశం ఉందని నివేదించింది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పిన భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపిందని ప్రయాస్ నివేదికతో తేటతెల్లమైంది. స్మార్ట్ మీటర్లకు ఖర్చు పెట్టి 6,500 కోట్లను 5 ఏళ్లలో వెనక్కి రాబట్టుకోగలమన్న గత ప్రభుత్వ వాదన సరికాదని తేలింది. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కేవలం ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని విద్యుత్ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఆ సంస్థకే కట్టబెట్టారు. కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వేశ్వర్రెడ్డి మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు కావడం, సంస్థ కడపలో ఉండడం వంటి అంశాలు పనులు దక్కించుకోవడానికి కలిసి వచ్చాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోనే సుమారు 92,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు సంస్థకు కట్టబెట్టారు. టెండర్ల నిర్వహణను నామమాత్రంగా కాగితాలకే పరిమితం చేసి అన్ని పనుల టెండర్లు ఆ సంస్థ దక్కించుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరా, స్మార్ట్ మీటర్లు, విడిభాగాల అమరిక, 9 ఏళ్ల పాటు నిర్వహణ టెండర్లు షిరిడీ సాయికే దక్కాయి. నిబంధనలు మార్చి అన్ని పనులు ఆ సంస్థకే దక్కేలా విద్యుత్ శాఖ అధికారులు సాయం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలోనూ ఆ సంస్థదే హవా. వైసీపీ ప్రభుత్వంలో టెండర్ల నిబంధనలను మార్చడంతో షిరిడీ సాయి సంస్థకు పనులు దక్కడం సులువు అయిందన్న విమర్శలున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరాకు సంబంధించిన టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ ఆ టెండర్ విలువకు సమానంగా ఉండాలి అన్న నిబంధన ఇతర సంస్థలు పాల్గొనడానికి ప్రతిబంధకంగా మారింది. షిరిడీ సాయి సంస్థ ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 1,39,999 రూపాయలకు టెండర్ దక్కించుకుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. హర్యానాలో విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్న వాటితో పోలిస్తే 69,000 నుంచి 70,000 వరకు డిస్కంలు షిరిడీ సాయికి అదనంగా చెల్లిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలతో చిన్న ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీలు మూతపడ్డాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ బాగోతాన్ని బయటపెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో షిరిడీ సాయి లీలలు
ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. డీటెయిల్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.